కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా బాధ్యత బరువా అనే ఒక ఆలోచనాత్మకమైన హార్ట్ టచింగ్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి బాధ్యత బరువా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. మధ్యాహ్నం 1 గంట అయింది. నందిని డైనింగ్ టేబుల్ మీద కంచాలు గ్లాసులు పెట్టి పిల్లలకు భోజనానికి సిద్ధం చేస్తోంది. నేను నా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాను. స్వాతి, వంశీ, రండి అన్నానికి అని కేకేసింది నందిని. ఉన్నట్టుండి ఒక్కసారిగా తల పక్కకు తిప్పి చూశాను నేను. అక్కడ దేవాంశ కూడా ఉన్నాడు. కానీ వాడి పేరు లేదు తన పిలుపులో. నందిని ఎప్పుడూ అలాగే చేస్తుంది. నేను ఎప్పుడూ ఉలిక్కి పడ్డట్టు అలాగే తల తిప్పి చూస్తాను. ఒకసారి మనసాగక అడిగేశాను కూడా, దేవాను పిలవే అని. దానికి నందిని ఇచ్చిన సమాధానం, అందరినీ పేరు పేరునా పిలవాలా? వీళ్ళని పిలిస్తే వాడిని పిలిచినట్టు కాదా అని. అందులో అకారణ కోపం వ్యక్తమవుతోంది. దాంతో ఈసారి నేను దేవాంశి వంక చూశాను. అప్పుడప్పుడే టీనేజీలో అడుగు పెడుతూ అన్నీ కొంచెం కొంచెంగా అర్థమవుతున్నట్టున్న వాడి ముఖంలో అదో విధమైన సందిగ్ధం, చూపుల్లో అయోమయం. అంతవరకు ముగ్గురు కూర్చొని ఆడుకుంటున్న పిల్లలు లేచి నిలబడ్డారు. రాదేవా అంటూ వంశీ దేవాంశిని చెయ్యి పట్టి లాక్కెళ్ళాడు. దేవా వంశీ కన్నా 3 ఏళ్లు పెద్ద. దేవాంశు మా అన్నయ్య కొడుకు. అన్నావదినలిద్దరూ ఒకరి వెంట ఒకరు 3 ఏళ్ల క్రితం కరోనాతో కన్నుమూశారు. దాంతో దిక్కులేని వాడయ్యాడు దేవాంశ్. వాడి బాధ్యత ఇక నుంచి నాది అని నేను ఆ రోజే అనుకున్నాను. కానీ మా అక్కయ్య వాడిని నేను తీసుకెళ్తాను అని తన వెంట తన ఊరికి తీసుకెళ్ళింది. తనకు 2 పిల్లలు. అత్తమామలు వాళ్ళ దగ్గరే ఉంటారు. అక్కడ వాళ్లతో బావతో ఏ సమస్య వచ్చిందో ఏమో కానీ ఒకరోజు నాకు ఫోన్ చేసి, తమ్ముడు, దేవ బాధ్యత నేను తీసుకోలేనురా, వచ్చి వాణ్ణి తీసుకెళ్ళు అని ఫోన్ చేసింది. నేను నందినితో అక్క ఇలా ఫోన్ చేసింది అని చెప్తే, ఏడనర్థం వాణ్ణి దగ్గర ఉంచుకునేసరికి అయిందట్నా ఆవిడగారి పని. మీ తమ్ముడు ఉండగా ఇది నీ బాధ్యత ఎలా అవుతుంది అని అత్తమామలు మొగుడు సాధిస్తున్నారేమో అంది. అదే అయి ఉంటుంది, అక్కయ్య చెప్పటం లేదు కానీ. నేను అప్పుడే అన్నాను తనతో, ఇది నా బాధ్యత అని అన్నాను నేను. దాంతో నందిని ముఖం ముడుచుకొని పోయింది. అయిష్టత అందులో స్పష్టంగా నాకు కనిపించింది. కాసేపటికి అది మాటల రూపంలో బయటికి దూసుకొని వచ్చింది. పేరుకే మీ బాధ్యత, చాకరీ అంతా నాకే, మగవాళ్ళు మీరు చేసేది ఏముంటుందని అని కాసేపు ఆగి, నా 2 పిల్లలతోనే నేను చేస్తున్నాను అంది. దాంతో నా మనసు బాధతో మెలితిరిగిపోయింది. నందిని, నీ మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి. తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథ అయిన వాడి గురించి ఇలాగేనా నువ్వు మాట్లాడేది? మానవత్వం అనేది కొంచెమైనా ఉండద్దా అన్నాను నేను. డైలాగులు చెప్పడానికి వినటానికి బాగానే ఉంటాయి, ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఈ రోజుల్లో 2 పిల్లల్ని పెంచి పెద్ద చేయటమే కనా కష్టం అన్నట్టు అయిపోయింది. అందుకే ఒక్కరితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు చాలామంది. అలాంటిది వాడొస్తే ఇప్పుడు నాకు 3 అవుతారు అంది పెడసరంగా. ఏం చెయ్యాలని నువ్వు వాడికి? మనం వండుకునేవంటే వాడు తింటాడు, అంతేగా. వాడేమీ మరీ చిన్నపిల్లాడు కాదు కదా, స్నానం చేయించి బట్టలు తొడిగి తలదూవటానికి. అవన్నీ వాడంతట అవే చేసుకుంటాడు. మనం కాదంటే వాడెక్కడికి వెళ్తాడు నందిని? మా అన్నయ్య నా చిన్నతనంలో నా కోసం ఎంత చేశాడో తెలుసా
అన్నాను నేను. మీకుంటాయండి ప్రేమలు, రక్త సంబంధాలు కదా. కానీ నా విషయం వేరు. మీరు ఇందాక అన్నారే వాడికి నువ్వు చేసేదేముంది అని. అది చెప్పటం తేలికే, కానీ చేసేవాళ్లకు తెలుస్తుంది. చాకరీ ఒక్కటేనా? ఎన్ని సమస్యలు వస్తాయి వేరే వాళ్ళ పిల్లవాడిని మన దగ్గర ఉంచుకోవటం అంటే. 1 రోజా 2 రోజులా? పోనీలే కాస్తంత కష్టపడితే అయిపోతుంది అని అనుకోవటానికి. మన పిల్లల్ని మనం కోపం చేసుకుంటాం, ఒక దెబ్బ వేసుకుంటాం. కానీ వేరే వాళ్ళ పిల్లల విషయంలో మనకు బాధ్యతలు తప్ప హక్కులేముంటాయని. ఎప్పుడన్నా ఒకరోజు మనసు కాస్త చిరాగ్గా ఉండో, ఒంట్లో బాగుండకనో, ఏమాత్రం విసుక్కున్నా పిన్ని బాబాయి తల్లిదండ్రులు లేని ఆ పిల్లాడిని బాధలు పెడుతున్నారు అని ఈ లోకం ఆడిపోసుకుంటుంది. వాళ్ళెప్పుడూ అలాంటి వాళ్ళ సైడే ఉంటారు, కానీ మనలాంటి వాళ్ళ సైడ్ ఉండరు అంది. దాంతో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలపట్టుకున్నాను నేను. నువ్వు ఏదేదో ఆలోచిస్తున్నావు నందిని. నీ ఆలోచనలు అనవసరంగా చాలా దూరం పోతున్నాయి. తర్వాత ఎవరో ఏదో అనుకోవటం మాటేమో కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే మాత్రం బాగుండకపోగా తప్పించుకోవటానికి డొంకదారులు వెతుకుతున్నారు అని అనుకుంటారు. నువ్వు ఇందాకన్నా ఆ లోకం. కష్టమైనా నిష్ఠురమైనా తప్పదు. దేవాంశ బాధ్యత నాది. నా జీవిత భాగస్వామినివి అయినందుకు అందులో నువ్వు భాగం పంచుకోక తప్పదు అని ఖచ్చితంగా చెప్పి వాణ్ణి తీసుకొని రావటానికి అక్కయ్య వాళ్ళ ఊరెళ్లే రైలు ఎక్కేశాను. వాడు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నందినిని గమనించటమే నా పని అన్నట్టుగా అయిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్, ప్రతి నిమిషం ఎంతో స్ట్రెస్. నందిని చాలా రోజులుగా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి ఒకసారి తీసుకెళ్లమని అడుగుతోంది. సిటీకి దగ్గరలోనే ఉంటే ఓ పల్లెలో ఉంటారట వాళ్ళు. పిన్నిని చూసి ఎన్ని సంవత్సరాలయ్యిందో. దగ్గరలోనే ఉంటావుగా, ఒకసారి రాకూడదు మీ ఆయన్ని పిల్లల్ని తీసుకొని అని పిన్ని పదే పదే అడుగుతోందండి అని ఆ రోజు కూడా అడిగింది. వెళ్దాంలే ఒకరోజు అన్నాను నేను. దాంతో నా మీద కేకలేసింది. ఎప్పుడు అడిగినా ఇదే మాట. పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేయచ్చు అంటే వినరే. ఎప్పుడు కుడుద్దం లాంటి ఈ కొంపలో చాకరీ చేసుకుంటూ పడి ఉండాలా నేను? నాకు కాస్త అలా బయటికి వెళ్ళి తిరిగి రావాలని ఉంటుంది కదా అంది. నందిని నోట చాకరీ అన్న మాట వచ్చిందంటే భయమేస్తుంది నాకు. మొగుడికి తన పిల్లలకి వండి పెట్టడానికి ఏ ఇల్లాలు అది చాకిరీ అనుకోదు. ఇష్టంగా వండి పెడుతుంది. ఇంట్లో ఎవరైనా ఎక్స్ట్రాలుంటే మాత్రం ఆ మాట సాధింపు రూపంలో విసురుగా బయటికి దూసుకొస్తుంది. తను అలా అనగానే నాకు మా అన్నయ్య కొడుకు దేవాంశి ముఖం వచ్చి కళ్ళ ముందు నిలుస్తుంది. తన పిల్లలు 10 మందికైనా వండి వార్చటానికి శ్రమనుకోదు తల్లి. కానీ తన వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళు, అందులోనూ అత్తింటి తరఫు వాళ్ళు ఒక్కరు ఉన్నా చాలా కష్టపడిపోతున్నట్టు సెల్ఫ్ పిటీని ప్రదర్శిస్తుంది. కసిగా సాధింపులను భర్త అనే ప్రాణి మీద ప్రయోగిస్తుంది అని అనుకోగానే తనను రేపు ఆదివారం ఎలాగైనా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళక తప్పదు అని నిర్ణయించుకొని ఆ మాటే తనతో చెప్పాను. దాంతో నందిని ఆ మర్నాడు పొద్దునే లేచి పిల్లలకు అన్నం పప్పు వండి టేబుల్ మీద పెట్టి జాగ్రత్తలు చెప్పింది. ఇద్దరం పొద్దున్నే 8 గంటలకు తయారై కారులో 1.5 గంట ప్రయాణం చేసి వాళ్ళ ఊరు చేరుకున్నాం. పల్లెటూరి చల్లటి గాలులను ఆస్వాదిస్తూ పొలాల మధ్య నుంచి కారు డ్రైవ్ చేస్తుంటే నాకు కూడా చాలా హాయిగా అనిపించింది. నందిని పిన్ని అంటే వాళ్ళ అమ్మగారి బాబాయి కూతురట. జరి అంచు చీర కట్టుకొని నెత్తిన కొప్పు వేసుకుని నెరిసిన జుట్టుతో పెద్దరికం ఉట్టిపడుతున్నట్టు ఉన్నా చాలా యాక్టివ్గా ఉంది ఆవిడ. మాట కూడా కంచు మోగినట్టు మోగుతోంది. వాత్సల్యం వర్షిస్తున్న చూపులతో హడావుడి పడుతూ మమ్మల్ని ఆహ్వానిస్తుంటే 2 చేతులు జోడించి ఆమెకు నమస్కరించాను. ఆమె ఇంట్లో వాళ్లకు ఇరుగు పొరుగుకు మమ్మల్ని చూపించి, ఇది
మా కామేశ్వరక్కయ్య కూతురు, ఈయన దాని భర్త. ఎప్పటినుంచో రమ్మని పిలుస్తుంటే ఇప్పుడొచ్చింది అని పరిచయం చేస్తూ తెగ ఆనందపడిపోవటం నా మనసుకు మంచి ఫీల్ని ఇచ్చింది. నందిని ఆమెను రంగమ్మ పిన్ని అంటుంటే ఆమె పేరు ఏ రంగనాయకో రంగనాయకమ్మో అయి ఉంటుంది అని అనుకున్నాను. ఆమె భర్త పోయి 15 ఏళ్లయిందట. ఇంట్లో నడివయసులో ఉన్న కొడుకు కోడలు ఉన్నారు. వాళ్ళు కాక ఇంకా 3 పిల్లలట ఆమెకు. ఆ ఇంట్లో మరొక ఆవిడ, దాదాపు 30-35 ఏళ్ల వయసుండే ఆవిడ, ఓ మూలకు నిల్చొని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ మా వంక చూస్తూ కనిపించింది. ఆ నవ్వు, ఆ కళ్ళు, ఆ నిల్చున్న తీరు చూస్తుంటే ఆమెలో ఏదో మానసిక లోపం ఉన్నట్టు నాకు అనిపించింది. నందినికి అలాగే అనిపించిందో ఏమో. ఎవరు పిన్ని ఆవిడ అని అడిగింది. దానికి సమాధానంగా రంగమ్మ పిన్ని నవ్వుతూ మురిపంగా తన వంక చూస్తూ, అదా, అది కామాక్షి. మేమంతా బుజ్జమ్మ అని పిలుస్తాం. మీ బాబాయికి దూరపు బీరకాయ పిచ్చు చుట్టం లాంటి అక్కగారు ఒక ఆవిడ ఉండేదే. వాళ్ళు మా అత్తగారింటి పక్కనే ఉండేవాళ్ళట. ఆమెకు చిన్నప్పుడే మగడిపోయాడట ఈ పిల్ల పుట్టాక. దీనికి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లి కూడా పోవటంతో అప్పటినుంచి మా మామగారు అత్తగారే దీని బాధ్యత తీసుకున్నారు. ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పెళ్లి కూడా చేద్దామనుకున్నారు కానీ పుట్టుకతోనే కాస్త మందబుద్ధి ఉండటంతో ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. ఒకరిద్దరు వచ్చినా ఆ పిల్ల పేరున ఉన్న కొద్దిపాటి ఆస్తిని చూసి వచ్చారట. డబ్బాశ ఉన్న మనుషుల ఇంటికి ఈ పిల్లనిస్తే ఆ చేసుకున్న మొగుడు ఏం బాధలు పెడతాడో, దీని జీవితం ఎక్కడ నరకమైపోతుందోనని మా మామగారు దీనికి పెళ్లి చేయలేదు. ఆయన వెంటే మా అత్తగారు పోవటంతో దీని బాధ్యతను మేము తీసుకున్నాం. మా అత్తగారికి పాపం అవసాన దశలో దీని బెంగే ఉండేది. చంటి పిల్లలా సాకాను. పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా. తెలివితేటలు లేని పిల్ల, పైగా ఆడపిల్ల. ఈ లోకంలో ఎలా బతుకుతుందో ఏమో. దీన్ని నీ కన్న బిడ్డలా జాగ్రత్తగా చూసుకుంటానని మాటివ్వమ్మా అని నాతో అంటూ తన చేతిలో చెయ్యి వేయించుకొని కన్నుమూశారు. అత్తయ్య గారు తనకుండే ప్రేమతో ఆరాటంతో అలా చెప్పారు గాని అది అంతగా చెప్పవలసిన విషయమా అని అనిపించింది నాకు. చెప్పకపోయినా నా 4 పిల్లలతో పాటు ఇది 5వ పిల్ల అని అనుకునేదాన్ని. మా కుటుంబం కోసం వండుకునే అన్నంలో దానికి ఓ చారెడు బియ్యం పోస్తాను, అంతేగా. అది మా కుటుంబంలో ఒక సభ్యురాలే అనుకోవటం అదో పెద్ద విషయమా అని అనిపించేది. చాలా సామాన్యమైన విషయాన్ని చెప్తున్నట్టు రంగమ్మ పిన్ని చెప్పుకుంటూ పోతుంటే నందినితో పాటు నేను కూడా కళ్ళు విప్పార్చుకొని చెవులు రిక్కించుకొని విన్నాను. రంగమ్మ పిన్ని అలా చెప్తుంటే బుజ్జమ్మ అనే పేరు గల కామాక్షి పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ తన గురించే మాట్లాడుకుంటున్నారన్న ఎక్స్ప్రెషన్ని ఇవ్వటం మొదలుపెట్టింది. అది చూసి రంగమ్మ పిన్ని, చూశారా ఎలా నవ్వుతోందో? చూడటానికి అలా ఉంటుంది కానీ దానికి ఎన్ని తెలివితేటలో. మన మాటలన్నీ అర్థమవుతాయి. దానికి ఇల్లంటే ఇష్టం, మేమంటే ప్రేమ. మాకు అంతే. అది కాసేపు కనిపించకపోతే కంగారు పడిపోతాం. మా పిల్లలకు కూడా ఏమీ తోచదు. ఆ దేవుడు దీనికి కాస్తంత తెలివితేటలు ఇచ్చుంటే ఎంత బాగుండేదో కదా. అందరిలాగే దాని జీవితము నిండుగా ఉండేది కదా అని దాన్ని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, జాలేస్తూ ఉంటుంది. అయినా ఏం చేస్తాం అంది పిన్ని కామాక్షి అన్న పేరు గల ఆమె వంక ప్రేమగా చూస్తూ. ముగింపు మాటగా అంది పిన్ని, రేపు ఒకవేళ నేను పోయినా నా కొడుకు కోడలు దాన్ని బాగానే చూసుకుంటారు, ఆ బెంగలేదు నాకు అని. నందిని వంక చూస్తూ, ఇదంతా రుణానుబంధమే అమ్మాయి. ఏ జన్మ బంధమో దేవుడు మనకు సంబంధం లేని మనుషులు అనుకున్న వాళ్ళను కూడా ఒక దగ్గర చేర్చి కలిసి ఉండేలా చేస్తాడు. దిక్కులేని వాళ్లను, నిస్సహాయులను బాధ్యతగా చూసుకోమని మనకు ఒప్పచెప్తాడు. మన పిల్లల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన అత్తమామల పట్ల మనం నిర్వర్తించే బాధ్యతలు అవి కుటుంబపరమైనవి గనక సహజమైనవి. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అని ఒక సామెత ఉంది. మన వాళ్లకు మనం చేసుకోవటం గొప్ప కాదు. ఇప్పుడు అది కరవైపోతోందనుకో, అది వేరే విషయం. కానీ మనిషి పుట్టినందుకు
మానవత్వం కలిగి ఉన్నాం అని మనంతట మనకు తృప్తినిచ్చే బాధ్యతలు ఇవి. అనుకోకుండా వచ్చి మన భుజాల మీద వాలే ఇలాంటి బాధ్యతలను బరువు అని అనుకోకుండా ఇష్టంగా స్వీకరించాలి మనం. తనవాళ్ళు అంటూ ఉన్నవాళ్లకు ఇతరుల ఆసరా అవసరం పడదు, కానీ ఇలాంటి వాళ్లకు పడుతుంది. మనం కాదంటే పాపం వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎవరు దిక్కు వాళ్లకు అని రంగమ్మ పిన్ని అంటుంటే మంత్రముగ్ధుణ్ణై వింటున్నాను నేను. నందిని ముఖం మాత్రం ఎందుకో చిన్నబోయి కనిపించింది. రంగమ్మ పిన్ని, ఆమె కొడుకు కోడలు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఆప్యాయతతో కూడిన అతిథి మర్యాదలు చేశారు. రంగమ్మ పిన్ని కొడుకు కోడలతో మా ఇద్దరికి బట్టలు పెట్టించింది. ఆడపిల్లవి వచ్చావు, నా కూతురే పుట్టింటికి వచ్చినట్టుంది అని ఎన్నిసార్లు అందో లెక్కే లేదు. ఆ సాయంత్రం మాకు టీలు పెట్టించి తను ఒక గ్లాసుతో తెచ్చుకొని 4 కాళ్ల స్టూల్ మీద కూర్చొని తాగుతూ నా వంక చూసి, మీ అన్నయ్య వదిన కరోనాతో పోయారని తెలిసి చాలా బాధేసింది బాబు. ఏంటో ఆ అర్ధాయుష్ జీవితాలు. ఉన్న ఒక్క కొడుకు అనాథ అయిపోయాడు పాపం. అనాథేంటి లేనా మొహం, పినతండ్రివి నువ్వుండగా. అమ్మాయి నందిని కూడా కన్న తల్లిలా చూసుకుంటుంది. మీ దగ్గరే ఉంటున్నాడని తెలిసి చాలా సంతోషపడ్డాను. అన్ని బాధ్యతల్లోకి గొప్ప బాధ్యత అవసరంలో ఉన్నవాళ్లకి మన భుజం ఆసరా ఇవ్వడమేనయ్యా. మంచి మనస్సుతో స్వీకరిస్తే నిజానికి ఏ బాధ్యత బరువు కాదు. మానవత్వాన్ని మించిన గొప్ప ధర్మం మరింకోటి ఏముంటుంది చెప్పు అంది రంగమ్మ పిన్ని. నందిని వంచిన తల వంచినట్టే ఉంది. సాయంత్రం 6 గంటలకు మేము తిరుగు ప్రయాణం అయ్యాం. మంచి అనుభవం అనే మూటను కూడా మా వెంట తెచ్చుకుంటూ. కారు తారు రోడ్డు మీద వేగంగా వెళ్తోంది. నా పక్కన కూర్చున్న నందిని కారు ఎక్కినప్పటి నుంచి మౌనంగానే ఉంది. నేనే పలకరిస్తూ, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాను. సమాధానం ఏమీ చెప్పకుండా నా భుజం మీద తలవాల్చి, సారీ అండి అని అంది. నేను చిరునవ్వు నవ్వి, మనం మనుషులం అని మాత్రం అన్నాను. ఇద్దరం ఆ మాత్రపు 2 మాటలతోనే ఎన్నో మాట్లాడుకున్నాం. ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి ల్యాప్టాప్ చేతిలోకి తీసుకొని సోఫాలో కూర్చున్నాను నేను. నందిని పిల్లలకు లేట్ అవుతోంది అనుకుంటూ కుక్కర్లో అన్నం పడేసింది. స్నానం చేసి వచ్చి ముందుగా వాళ్లకు వడ్డించి, స్వాతి, వంశీ, దేవా అన్నాలకు రండి అని పెద్దగా కేకేసింది. నేను అలవాటు ప్రకారం తల తిప్పి డైనింగ్ టేబుల్ ఉన్న వైపు చూశాను. కానీ ఈసారి మనసు నొచ్చుకొని కాదు, ఆనందంతో మనసు విచ్చుకొని చూశాను. ఆ తర్వాత వెంటనే నా చూపును నేను దేవా వైపు తిప్పితే వాడి కళ్ళు మతాబుల్లా వెలిగిపోవటం కనిపించింది. ప్రేమతో ఆదరణతో కూడిన ఒక చిన్ని పిలుపు మనసుకు ఎంత హాయిగా తాకుతుందో కదా అనిపించింది నాకు. దేన్నైనా బరువు అనుకుంటే బాధ, చాలా తేలిక అనుకుంటే హాయి. బాధ్యత అయినా అంతే, అంతా మనం అనుకోవటంలో ఉంటుంది అనిపించింది నా మనసుకు నాకు. ఇదండి బాధ్యత బరువా అన్న కథ. విన్నారు కదా. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఆ చేత్తోనే మీ అభిప్రాయాన్ని చెప్తూ అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన ఓ మంచి కామెంట్ని పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే ఆదివారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ధన్యవాదాలు.